ఇక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే వివేక్ కౌంటర్ ఇచ్చారు. మైనంపల్లి హనుమంతరావు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, గ్రేటర్ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా అవకాశం మైనంపల్లికి వచ్చిందన్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు దేవుడిగా కనపడ్డ కేటీఆర్ ఇప్పుడు దయ్యమయ్యారా అంటూ ప్రశ్నించారు. చాలా మాట్లాడుతున్నావు. నిన్న అల్వాల్కి వచ్చినావు. అల్వాల్ మల్కాజ్గిరి వచ్చి నిన్న ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ అది? ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో వచ్చి నేను పీక్తా ఏక్తా అని మాట్లాడు ఎంతవరకు రైటో నాకు అర్థం కావట్లేదు. ఏం పీక్తావు? అల్వాల్ వచ్చుంటా అంటున్నావు, సిరిసిల్లకు నాకు రారాదా? అరే నేను గుండాయిజం అంటున్నావురా. గుండాయిజం చేసింది ఎవరు? ఒక బ్రాహ్మణ్ కుటుంబాన్ని, అడ్వకేట్ కుటుంబాన్ని మిట్ట మధ్యాహ్నం మంత్రిలా నరికి చంపిన ఘనత నీ పార్టీకి దక్కింది. నువ్వు ఇలా మాట్లాడుతా ఉన్నావు. దళితులను ఉష్క మాఫియా చేసినవరా భయ్. 1,000 కోట్ల రూపాయలు ఓన్లీ సిరిసిల్లాల నేరేలా సంపాదించడం అని చెప్పి నేను ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నా. ప్రూవ్ చేయి. 8 మంది దళితులను వాళ్ళని సంసారానికి వాడికి పనికి రాకుండా 3rd డిగ్రీ ఇప్పించిన ఘనత నీకు దక్కిందిరా భయ్. టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ మిస్యూజ్ చేసిన ఘనత నీది. అందుకే నేను కాంగ్రెస్ క్యాడర్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం దాడికి ప్రతి దాడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ మరోసారి తెలియజేస్తా ఉన్నా, నువ్వు చేసింది నీ కుటుంబానికి ఏదైతే సెక్రటరేట్ లో నెట్వర్క్, సెక్యూరిటీ నెట్వర్క్ కూడా మొత్తము టెండర్ లేకుండా 100 కోట్లని నీ సొంత కుటుంబానికి ఇచ్చిన ఘనత నీకు దక్కిందిరా బాయ్. ఒక్కటి గుర్తు చేసుకో కేటీఆర్, నువ్వు చేసే అరాచకాలు. ఇవాళ ఏమన్నాడు మనోడు నిన్న? దండుపాలెం బ్యాచ్ అంటే తెలుసారా పై నీకు? దండుపాలెం బ్యాచ్ అయినా లేకపోతే స్టివర్డ్పురం దొంగలైనా నీకన్నా వాళ్ళకి మినిమం ఎథిక్స్ ఉంటాయి. సొంత చెల్లెది ఫోన్ ట్యాపింగ్ చెయ్యర్రా. సొంత చెల్లెది కాన్వర్సేషన్ ఇనుడు, సొంత బావ ఏం మాట్లాడుతుండో ఇనుడు. ఇది దొంగతనం అంటారు. దొంగల బ్యాచ్ అంటారు. దొంగల బ్యాచ్ నువ్వురా. దొంగ పనులు చేస్తూని నువ్వు అప్పా జంక్షన్ లా మంత్రిగా గన్మెన్ లేకుంటే పోతుంటే రాత్రి మిడ్-నైట్ పోలీసులకు దొరికిన ఘనత నీది. మాస్క్ పెట్టుకొని దొరికినవురా భయ్. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చర్చించుకున్నారు. అరే వీడు మంత్రి ఉండి ఈ చిల్లర పనులు చేసుడేంది, గన్మెన్ లేకుండా అరే కార్ల రాత్రి పూట ఓడేందని. అది దొంగతనం అంటారు. మేం దొంగతనం కాదురా భయ్, హీరోయిజం చేసుడు తెలుసు. ఇవాళ ప్రభుత్వం ఉందని చెప్పి చాలా స్మూత్ గా సాఫ్ట్ గా పోతున్నాం. మేము అనుకుంటే ఒక్కరోజు నిద్రపోవు. నీ అంతా పేడ్ బ్యాచ్ పెట్టుకొని సోషల్ మీడియాను 500 మందికి మొత్తం శాలరీస్ ఇచ్చుకుంటా నడిపిస్తున్న ఘనత నీదిరా భయ్. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ప్రతి గ్రామంలో ఇస్తున్నాం. మీలాగా మొక్కుబడికి ఏదో దళిత బంద్ ఇచ్చినాము, బీసీ బంద్ ఇచ్చినాము, మైనారిటీ బంద్ ఇచ్చినాము. మీరు సీటు ఏనేందుకే కదా మీరు వెళ్ళిపోయిన పార్టీ వదిలిపెట్టిపోయినారు. మీకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దేవుడుగా కనపడేటువంటి కేటీఆర్ గారు ఇప్పుడు మీకు దయంగా కనపడుతున్నాడా? మీకు రాజకీయ పునర్జన్మని ఇచ్చింది కేటీఆర్ గారు. మీకు 2014లో పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇస్తే మీరు ఓడిపోయినారు. మీరు ఓడిపోయినా సరే మళ్ళీ మీకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినారు. మళ్ళీ ఎమ్మెల్సీ అయిన తర్వాత మళ్ళీ మీకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చినారు. మరి గ్రేట్ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా మీకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించినారు. అంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి తరుణంలో మీరు దాదాపు అన్ని పదవులను అనుభవించినటువంటి వారు మీరు కాదా? మీరు మనసు మీద చేసుకుని సమాధానం చెప్పాలని చెప్పేసి నేను మైనంపల్లి హనుమంతరావు గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు మీరు కాదా, ఈ ఫోటో సాక్ష్యం కాదా? మైనంపల్లి హనుమంతరావు గారు కేటీఆర్ గారు కాలు పట్టుకున్న మాట వాస్తవం కాదా? కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ఇలాంటి మరి చర్యలకి వారు ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. అంటే ఆ రోజేమో కాలు పట్టుకున్నావు, ఈ రోజేమో జుట్టు పట్టుకుంటున్నావు. అంటే దీని సామెత ఉన్నది, అందితే జుట్టు లేకపోతే కాలు. ఆ సామెత కరెక్ట్ వరకు వర్తిస్తుంది అంటే మైనంపల్లి గారికి వర్తిస్తుంది. ఇది సాక్ష్యాధారాలతో పాటు చూపెడతాను. అంటే రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయంగా ప్రశ్నించి రాజకీయంగా సమానం చెప్పు, కానీ వ్యక్తిగతంగా మాట్లాడుతూ నిజంగా ఆ రోజు మరి కనపడలేదు. మరి 10 సంవత్సరాల దగ్గరగా ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ ఆరోపణ చేయలేదు, ఎందుకు ఇవన్నీ చెప్పలేదు? మరి ఆ రోజు కేవలము ఈరోజు మీకు కాంగ్రెస్ పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేదు కాబట్టే ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు.
మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మా పార్టీ తరఫున కార్యక్రమం పెట్టుకొని మా కార్యకర్తలకు ధైర్యం చెప్పుకుంటే నీకేం బాధ అవుతుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ముఖ్యమంత్రి గారిని ప్రాధాయపడుతున్నారు కదా, అరెస్ట్ చేయండి, కేటీఆర్ గారి పైన కేసులు పెట్టండి అని చెప్తా ఉన్నారు కదా. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ పదుల సంఖ్యలో కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన కేసులు పెట్టి ఎన్నెన్నో భూతద్దం పెట్టి దేవాలయాన్ని ఎలాంటి సాక్ష్యాధారాలు ఎలాంటి లభిస్తలేదు. కేవలం ఇన్వెస్టిగేషన్ పేరు మీదనే కాలాపన చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టారు? ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు, దాంట్లో విచారణ ఏం తేల్తలేదు, ఏం దొరకలేదు. అదేవిధంగా ఫార్ములా ఈ కార్ రేస్ పైన కేసు పెట్టారు, దానిపైన ఏం దొరకలేదు. అది ఎన్ని మన ఎలక్ట్రిసిటీ సంబంధించిన విద్యుత్ కొనుగోలు పైన మన కేసు పెట్టినారు, దానిపైన ఏం దొరకలేదు. ఏ విచారణలు ఏం దొరకలేదు. ఈ ప్రభుత్వం యొక్క అసమర్థ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా ఉందంటే వారికి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టలేరు. వారు పెట్టిన కేసులు విచారణలు ఏం దొరకది. కేవలం ఏముందంటే వాళ్ళు మొత్తం మా పైన కేసు పెట్టి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టే ఉంది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, ఈ ప్రభుత్వం యొక్క తీరు.